పచ్చబద్దాలు ఆయనకు వ్యక్తిగతంగా బీజేపీని అక్కసున్నట్టుంది అట్లా మాట్లాడుతున్నాయన పచ్చబద్దాలైన నేను ఇప్పుడు ఏ బనకచర్ల విషయంలో చూపించండి తెలంగాణ చేసిన దానికి ఎగెనిస్ట్ గా పెట్టి మీరు తన్నుకోండి మా ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి తంపులు పెట్టి చూస్తా కూర్చుంటారా? ఇవాళ నాగార్జున సాగర్ లో పోలీసులు వస్తుంటే 6 నెలల్లో పరిష్కరించాలంటే తంపులు పెట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అవార్డు ఇచ్చింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది. ఉమ్మడి రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది ఎవరి పీరియడ్ లో? కాంగ్రెస్ పీరియడ్ కాదు. మరి ఆ రాష్ట్రాలకు అన్యాయం జరిగింది కదా. ఉమ్మడి ఎన్ని రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటే ఆ గవర్నమెంట్ ఎవరిది? అది శ్రీనివాస్ తెలవట. ఆయన శ్రీనివాస్ కృష్ణా బోర్డు కానీ గోదావరి నీళ్లు తక్కువ లేవు. కృష్ణానే ప్రాబ్లం, నీళ్ళ ప్రాబ్లం. సార్ కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో. అప్పుడు మరి శ్రీనివాసరావు కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పట్టదే, ఆ బీజేపీ గవర్నమెంట్ ఉంది. అప్పుడు అవార్డు వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో కేసీఆర్ శ్రీనివాస్ సార్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో. బ్రిజేష్ కుమార్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది. మరి అదే కదా శ్రీనివాస్ సార్ గారు సబ్జెక్ట్ మాట్లాడుతుంటే మీకైనా ఎక్కువ సబ్జెక్ట్ మాకు ఇక్కడ సబ్జెక్ట్ ఏం కొదవలేదు. నేను సిడబ్ల్యూసీ తెచ్చిన వాటర్ ఎంత అవైలబిలిటీ ఉంది అన్నది. నేను అడిగిన దానికి నేను మిగులు జలాల విషయంలో తెలంగాణ ఇచ్చిన అఫిడవిట్ కి వ్యతిరేకంగా దుర్మార్గంగా అదానీ గారి పార్టీ అఫిడవిట్ కేంద్రంలోనే అఫిడవిట్ వేసిందా లేదా? ఈ అదానీ ఈ లేబుల్ పెట్టకండి. లగడపాటి రాజగోపాల్ 45,000 కోట్లు ముంచుండు బ్యాంకులను. అదానీ ₹1 ముంచలే. అదాని పేరు ఎందుకు పెడుతుండు? అదానీ ₹1 ఏ బ్యాంకులు ముంచలే. లగడపాటి రాజగోపాల్ 45,000 కోట్లు ముంచుండు. దమ్ముంటే మాట్లాడమండి ఆ శ్రీనివాస్ ను. లగడపాటి రాజగోపాల్ 45,000 కోట్లు ముంచుండు. దమ్ముంటే మాట్లాడండి. అది కాదు కదా. మరి అదాని పేరు ఎందుకు? బీజేపీ గురించి మాట్లాడండి. అదాని పార్టీ ఎట్లా అన్నాడు? ఆయన అదాని పార్టీ ఎట్లా అంటే సార్ మరి అఫిడవిట్ వేసిన విషయం మాట్లాడండి సార్. శ్రీనివాస్ గారు దమ్ముంటే లగడపాటి రాజగోపాల్ ముంచి మాట్లాడు. నీకు నిజంగా నిజాయితీ ఉంటే దమ్ముంటే 45,000 కోట్లు సార్ అది పక్కన పెట్టండి సార్. అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను చెప్పేది ఒకటి, అఫిడవిట్ వేశారు అని అంటున్నారు. దాని విషయాన్ని మీరు స్పందించండి. ఇప్పుడు ట్రిబ్యునల్ అపాయింట్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ కేసీఆర్ కోరిండు మోడీ వచ్చిన కొత్తలో. ఎందుకంటే ఇరు రాష్ట్రాల మధ్య కేటాయింపు సరిగ్గా లేవని. కృష్ణా వాటర్ విషయంలో వాళ్ళు చేస్తున్నప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళిండు. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు ఆగిండు. మళ్ళీ అడిగితే నువ్వు సుప్రీంకోర్టు కేసు వేసినావు, ఆ కేసు మేము ఎట్లా అపాయింట్ చేస్తామండు? విత్డ్రా చేస్తామని అక్టోబర్లో చెప్పి నెక్స్ట్ జూన్లో 9 months తర్వాత విత్డ్రా చేస్తుండు. విత్డ్రా చేసినాక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఎక్కడ వేరే అఫిడవిట్ ఇవ్వలే. నువ్వు సుప్రీంకోర్టులో కేసు వేసినావు కదా, మళ్ళీ మేము ట్రిబ్యునల్ ఎట్లేస్తాం? 2 రాష్ట్రాల మధ్య పంపకం కోసం ఆ కేసు నువ్వు విత్డ్రా చేసుకుంటే ట్రిబ్యునల్ కు మళ్ళీ రిపోర్ట్ చేస్తాం. మనం అట్లా రిపోర్ట్ చేయడం జరిగింది. నాకు కూడా తెలుసు. అది పచ్చబద్దాలతో మాట్లాడితే ఎవరు మెచ్చడు. సబ్జెక్ట్ మాట్లాడాలి. పిలిపించండి. ఇవాళ ఎవరిని ప్రకాష్ గారినో లేకపోతే మన ఆయన ఉన్నారు రెడ్డి గారు, ఎవరు మన పాత విద్యాసాగర్ గారికి తెలియరు. నేను బనకచర్ల గురించి అగ్రెసివ్ గా మాట్లాడలే, సపోర్ట్ గా మాట్లాడలే. నేనేదో ఆంధ్రాకి వ్యతిరేకంగా మాట్లాడి ఆయన మాట చెప్తాడు. శ్రీనివాస్ గారు కూడా బనకచర్ల గురించి అగ్రెసివ్ గానే మాట్లాడతారు. ఆయనకి ఎన్డీఏ కూడా ఇస్తున్నట్టుండు. అదే కదా పోలవరము కడతా సెంట్రల్ మేము స్టేట్ గవర్నమెంట్ కడతా అన్నది. కట్టుకోండి, రీఎంబర్స్ చేస్తున్నాం. కట్టిన దానికి రీఎంబర్స్ చేస్తున్నాం. జగన్ ఎంత కట్టింది చెప్పండి? పోలవరం జగన్ 5 ఏళ్ల కాలంలో పోలవరానికి ఎంత స్పెండ్ చేసాడు? దాముంటే శ్రీనివాసం చెప్పవను. జగన్ 5 ఏళ్ల కాలంలో పోలవరంలో ఎంత ఖర్చు పెట్టిండో దమ్ముంటే చెప్పవనండి. అదానీ గారు అండుకో పార్టీ పక్కన పెట్టి ఎవరన్నా సరే అదే చూడండి, అదానీ అనుకో పార్టీ ఏంటండి? మాట్లాడడానికి సబ్జెక్ట్ లేక తప్పులు లేబుల్ తగ్గిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నాడు. లగడపాటి రాజగోపాల్ గురించి దమ్ముంటే మాట్లాడు. సంబంధం లేదు సార్. మరి అదాని పేరు ఏం చేస్తుండో? అదాని ₹1 ముంచలే. సబ్జెక్ట్ పక్కదారి పట్టి మరి ఆయన పక్కదారి పట్టిస్తుండు సార్. ఆయన అదాని పేరు మీద గుజరాత్ మాట్లాడుతున్నాడు. ఆయన గుజరాత్ అంటుండు, అదాని అంటుండు. అందుకే నేను రివర్స్ చేస్తున్నా. శ్రీనివాస్ సార్ గారు శ్రీనివాస్ గారు లగడపాటి రాజగోపాల్ 45,000 కోట్లు ముంచి చెప్తారు సార్. ఎన్నిసార్లు చెప్తారు సార్? శ్రీనివాస్ గారు లేకుండా అదాని పేరు పని చేయండి. అదాని ₹1 ముంచలే. శ్రీనివాస్ గారు యుద్ధం టైం హెల్ప్ చేస్తాను అదాని అమ్మాయి. సార్ ప్లీజ్
కాదండి, లక్షల ఉద్యోగాలు అదాని అంబానీ వల్ల, 1,00,000 కోట్ల పన్ను సెంట్రల్ గవర్నమెంట్. సార్ టాపిక్ డైవర్ట్ చేయొద్దండి దయచేసి. మనం చేస్తున్నా అదా అంబానీ పేరు అదాని పేరు చెప్పండి. శ్రీనివాస్ గారు ప్లీజ్. ఆయన ఏం మాట లగడపెట్టారండి. అశోక్ సింగ్ ప్రవీణ్ తొగడియా ఆయన బుల్లెట్ మీద పెట్టుకుని మోడీ గారిని 18 ఏళ్ళు దింపాడు. లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ ఎంపీగా ఉండి ఆయన కంపెనీకి తీసుకున్న 21,000 కోట్లు వడ్డీతో కలిసి 45,000 కోట్లు ముంచిండు. రామరెడ్డి గారు ప్లీజ్ సార్. ఏ మీడియా రాలేదు సార్, శ్రీనివాస్ గారు ఏ మీడియా రాలేదు లగడపాటి, అదేందో అర్థం కాదు మరి ఏ మీడియా రాదు. రామరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. శ్రీనివాస్ గారు ప్లీజ్ ఇది టాపిక్ పక్కదారి పట్టిపోతుంది ప్లీజ్. ఉత్తర భారతం దక్షిణ భారతం దేశం చిచ్చుపెట్టే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్ టైంలో ఉత్తర భారతం దక్షిణ భారతం, ఇప్పుడు కన్నడ తమిళ అని పెడుతున్నారు. ఇప్పుడు కొత్త రాజకీయం. కమలాసన్ అందుకే ఎంపీ ఇస్తుండు. ఈ ఏంటి దేశం దరిద్ర రాజకీయాలు. సార్ శ్రీనివాస్ సార్ గారు ఓకే శ్రీనివాస్ గారు ప్రాంతీయ తత్వాలు మీ ఇద్దరిదే కాదు కదండి. శ్రీనివాస్ గారు సార్ ప్లీజ్ కామ్ డౌన్. శ్రీనివాస్ సార్ ప్లీజ్ కమ్ డౌన్ ప్లీజ్ కట్ ఆఫ్ సార్ నేను చెప్తాను, మీరు కాసేపు ఆగండి సార్, నేను మాట్లాడతాను. సార్ కార్తిక్ గారు చెప్పండి. ఈ లొల్లి అంతా చూశారు మీరు. మొత్తం లొల్లిలోనూ మీ సీఎం పాత్ర కూడా ఉంది ప్రముఖంగా అని బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంత తెగించి ఆ నీళ్లను, ఎందుకంటే ఇప్పుడు ఇందాక శ్రీనివాసరావు గారు కూడా ఆయన ఏమన్నారు, ఈవెన్ దో ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన పోరాడుతున్నా కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోంది అని ఆయన కూడా బాహటంగానే చెప్తున్నారు. సో హీ ఆల్సో అడ్మిట్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది తెలంగాణ. కాకపోతే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి రేవంత్ రెడ్డి గారు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ విషయం ఇంత ర్యాంప్ అవుట్ అవుతూ ఉంటే ఒక్క స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వట్లేదు? సార్ ముందుగా నేను ఈరోజు చర్చలోకి వెళ్ళకన్నా ముందు చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలు చెల్సాని శ్రీనివాస్ గారికి సార్ నమస్తే సార్. ఓకే మీరు మాట్లాడండి సార్, వింటుంటారు. చర్చలో పాల్గొంటున్న చెల్సాని శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రము ఉద్యమము నడిచేటప్పుడు వారు చర్చా వేదికల్లో కూర్చున్నప్పుడు ఒక రకంగా వారు నాకు ఇలా చర్చలో పాల్గొనడానికి నాకు ఒక రకంగా వారి ఇన్స్పిరేషన్. ఓకే, అట్లాంటిది ఈ వేదిక పైన మీ ఛానల్ వేదికగా వారితో చర్చలో పంచుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీతో పాటు ఈరోజు ఆపర్చునిటీ వచ్చినందుకు ఐ రియల్లీ మీ ఛానల్ యాజమాన్యానికి మీకు సార్ కూడా. అయితే పాయింట్కి వచ్చేసరికి ఈరోజు హరీష్ రావు గారు ఏదో మాట్లాడుతున్నారు సార్. హరీష్ రావు గారు మాట్లాడుతుంటే మరి అంటే తను ఏదన్నా మాట్లాడకపోతే నేను కేటీఆర్ వర్గంలో లేననుకుంటున్నాను. చలో ఢిల్లీ కార్యక్రమం